తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. భద్రాద్రి, కొత్తగూడెం, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా ఖమ్మం, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల తదితర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. తెలంగాణలో గత 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ భారీ వర్షాలు బ్రేక్ ఇవ్వకుండా కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరదలు పోటెత్తి సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ మరోసారి రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేడు ములుగు, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఖమ్మం, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, ఆదిలాబాద్, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మెదక్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలను వేగవంతం చేసింది. కాగా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వేడటం లేదు. ఆదివారం సాయంత్రం నుంచి నగరంలో కురుస్తున్న భారీ వర్షం నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఆదివారం సెలవు దినమైనప్పటికీ రోడ్లపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనాలు నెమ్మదిగా కదలడం, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడడం కనిపించింది. ఫిలిం నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట వంటి ప్రముఖ ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాయి. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి, వరద నీటిని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులపైన ఉన్న వీధి దీపాలు కూడా వెలగకపోవడంతో రాత్రివేళ ప్రయాణం మరింత కష్టంగా మారింది.